అధిక దిగుబడుల కోసం విచ్చలవిడిగా రసాయన ఎరువులను కుమ్మరించడం వల్ల దిగుబడి సంగతేమో గాని భూభౌతిక స్థితి దెబ్బతిని నేల సారం క్షీణిస్తోంది. భూమిలో రసాయన ఎరువులు, ముఖ్యంగా భాస్వరం నిల్వలు పెరిగిపోయి మొక్కలలో సూక్ష్మ పోషక లోపాలు బయటపడుతున్నాయి. అదే సేంద్రియ జీవన ఎరువుల వాడకం పెంచడం వల్ల రైతుకు ఖర్చు తగ్గడమే కాకుండా భూసారం పెరిగి మేలైన దిగుబడులను పొందవచ్చు. జీవన ఎరువుల్లో నత్రజనిని స్థిరీకరించేవి, భాస్వరాన్ని కరిగించేవి ఉన్నాయి. నేలలో స్థిరపడిపోయి ఉన్న భాస్వరాన్ని చలన స్థితిలోకి తెచ్చి మొక్కలకు అందుబాటులోకి తెస్తుంది ఫాస్ఫోబాక్టర్ అనే జీవన ఎరువు. అసలు భాస్వరం జీవన ఎరువులు ఎలా వాడుకోవాలి, వాడటం ఏ విధంగా ప్రయోజనకరం అనే వివరాలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుతం రైతులు పెట్టే పెట్టుబడిలో ఎక్కువ మొత్తం కూడా రసాయన ఎరువులపై పెట్టడం వల్ల ఖర్చు పెరగడమే కాకుండా నేలలో ఈ యొక్క జింకు వీటి మోతాదు కూడా తగ్గిపోవటం, ఈ యొక్క భాస్వరం నిల్వలు పెరిగిపోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాము. ముఖ్యంగా చూసినట్లయితే ప్రతి రైతు కూడా అన్ని పంటలకు 2 నుంచి 3 వరకు కూడా ఈ కాంప్లెక్స్ ఎరువులైన డిఏపి కానీ 12-32-16 కానీ 28-28-0 లాంటి కాంప్లెక్స్ ఎరువులు అధికంగా వేయటం వల్ల నేలలో భాస్వరం నిల్వలు అనేది అధికంగా పెరిగిపోవడం జరుగుతుంది. మనం ఉదాహరణకు ఒక 100 కిలోల ఈ యొక్క భాస్వరం కలిగిన కాంప్లెక్స్ ఎరువులు కనుక వేసినట్లయితే దాంట్లో 15 నుంచి 20 కిలోలు మాత్రమే మొక్క తీసుకుంటుంది. మిగిలిన 75-80 కిలోల వరకు కూడా ఈ యొక్క భూమిలో మిగిలిపోయి అది మొక్కకు అందన రూపంలో లేదా కరగని రూపంలో ఉండిపోయి ఈ యొక్క నిల్వలు పెరిగిపోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఈ విధంగా భూమిలో అధికంగా పేరుకుపోయిన నిల్వల వల్ల ఈ యొక్క జింకు లోపము, ఇనుపధాతు లోపం కూడా రావడం కూడా మనం గమనిస్తూ ఉన్నాము. దీంతోపాటు మనం తెలంగాణ కనుక చూసినట్లయితే మొత్తంగా రాష్ట్రంలో 53% నేలలో అధికంగా భాస్వరం నిల్వలు ఉన్నట్లు కూడా ఈ యొక్క భూసార పరీక్షల ద్వారా తేలింది. నేలలో అధికంగా పేరుకుపోయిన ఈ యొక్క భాస్వరం నిల్వలను తగ్గించుకోవడానికి, భాస్వరంపై పెట్టే ఖర్చును తగ్గించుకోవడానికి, ఈ కాంప్లెక్స్ ఎరువుల యొక్క మోతాదును మనం తగ్గించుకోవడానికి ఈ యొక్క భాస్వరంని కరిగించే జీవన ఎరువులు మనం వాడుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ భాస్వరం కరిగించే జీవన ఎరువుల్లో పిఎస్బి చాలా ముఖ్యమైనది. సో దీంట్లో మనకు బ్యాసిల్లస్ కానీ సూడోమోనాస్ అనే సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు నేలలో అధికంగా ఉండే భాస్వరంని కరిగించి మొక్కకు అందని రూపంలో ఉండే భాస్వరంని కరిగించి మొక్కకు అందే రూపంలోకి మార్చి అందజేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం యొక్క రసాయన ఎరువులు ఒక 25% తగ్గించుకున్నప్పటికీ కూడా ఎలాంటి దిగుబడిలో ఎలాంటి తేడా లేకుండా మనం ఖర్చు తగ్గించుకొని ఇక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క భాస్వరం నిల్వలను తగ్గించుకోవడానికి ఈ యొక్క జీవన ఎరువులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క జీవన ఎరువులు అనేది సూక్ష్మజీవుల సముదాయం. ఈ యొక్క జీవన ఎరువులు నేలలో ఆమ్లాలను, ఎంజైమ్లను ఉత్పత్తి చేసి ఈ ఎంజైమ్లు ఆమ్లాల ద్వారా ఈ యొక్క కరగని రూపంలో ఉండే భాస్వరంని కరిగించి మొక్కకు అందేలా చేస్తుంది. కాబట్టి సో దీన్ని మనం విత్తన శుద్ధి రూపంలో కానీ, నేలలో డైరెక్ట్గా చల్లుకోవడం రూపంలో కానీ, లేదంటే నేలలో నారును ముంచి నాటుకోవడం ద్వారా ఈ 2-3 పద్ధతుల ద్వారా మనం ఈ యొక్క మొక్కకు అందించినట్లయితే చాలా వరకు నేలలో అధికంగా ఉండే భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందజేసే విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం యొక్క సిఫారసు చేయబడిన విధానంగా చూసినట్లయితే సో నేలకు వేసే విధానంలో కనుక వరి పంటకైనా కానీ ఇతర పంటలకైనా కానీ సో ఒక 50 నుంచి 100 కిలోల వరకు పశువుల ఎరువు తీసుకొని దాంట్లో ఒక 2 కిలోల వరకు ఈ యొక్క పిఎస్బి జీవన ఎరువును కనుక కలిపి మనకు వరి పంటకైతే నాటు పెట్టే ముందు దమ్ములో వేసుకోవచ్చు. మిగతా పంటలకైతే విత్తనం విత్తుకునే ముందు దుక్కిలో వేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఎకరాకి సరిపోయే పొలానికి మనకు 50 నుంచి 100 కిలోల యొక్క పశువుల ఎరువు, దాంతోపాటు 2 కిలోల ఈ జీవన ఎరువును కలిపి వేసుకునే అవకాశం ఉంటుంది. అదే విత్తన శుద్ధి కనుక చూసినట్లయితే ఒక ఎకరాకు సరిపోయే విత్తనానికి 200 గ్రాముల ఈ యొక్క పిఎస్బిని కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఈ విత్తన శుద్ధి చేయడానికి ముందు ఈ యొక్క విత్తనాన్ని బెల్లం ద్రావణంతో పట్టించి తర్వాత ఈ యొక్క జీవన ఎరువును కలిపి కనుక మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే సో ఇది కూడా డైరెక్ట్గా భూమిలోకి వెళ్ళి నేలలో ఉండే అధికంగా ఉండే భాస్వరాన్ని కరిగించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు వరి పంట కానీ ఇతర కూరగాయ పంటలకు కానీ మనం నారును ముంచుకొని నాటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పద్ధతిలో కూడా మనం ఒక 200 లీటర్ల నీటిని తీసుకొని దానికి 2 కిలోల ఈ యొక్క జీవన ఎరువును కలిపి అందులో మనం నారును ముంచి ఒక అరగంట సేపు నారును ముంచి నాటుకున్నట్లయితే కూడా ఈ విధంగా కూడా మనం జీవన ఎరువును నేలకు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి అయితే ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఒక ఎకరాకి సాధారణంగా 24 కిలోల వరకు మనం భాస్వరం వేస్తున్నాము. దాని గురించి 2 నుంచి 3 వరకు కూడా కాంప్లెక్స్ ఎరువులు అధికంగా వేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క జీవన ఎరువులు వాడినప్పుడు మనం ఒక డిఏపి బ్యాగ్ వరకు మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఎకరాకి 12 నుంచి 1400 వరకు కూడా ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వరి తర్వాత వరి పండించే భూమిలో మనం అధికంగా కాంప్లెక్స్ ఎరువులు వేస్తున్నాం. కాబట్టి దీన్ని తగ్గించుకోవడానికి ఈ యొక్క భాస్వరం కరిగించే జీవన ఎరువులైన బ్యాసిల్లస్ కానీ సూడోమోనాస్ కానీ తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ యొక్క రసాయన ఎరువులపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. ఈ యొక్క జీవన ఎరువు యొక్క ఖర్చు కనుక మనం చూసుకున్నట్లయితే 1 kg
కేజీ జీవన ఎరువు 100 రూపాయలు మాత్రమే అవుతుంది. 1 ఎకరాకి 2 ప్యాకెట్లు అంటే 200 రూపాయలు మాత్రమే అవుతుంది. కాబట్టి ఈ 200 రూపాయల జీవన ఎరువుతోటి మనం 1400 రూపాయల ఖర్చు అయ్యే DAP ఎరువుకు సమానంగా మనం భాస్వరాన్ని కరిగించుకొని భూమిలో కరిగించుకొని మనం మొక్కకు అందజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రస్తుత పరిస్థితుల్లో వరి తర్వాత వరి పండించినా లేదా వరి తర్వాత ఇతర పంటలు పండించినా కూడా నేలలో అధికంగా వేసిన ఈ కాంప్లెక్స్ ఎరువులతో కూడుకొని ఉన్న ఈ భాస్వరాన్ని మనం గనక కరిగించి నేలకు అందించడం ద్వారా ఖర్చును తగ్గించుకోవచ్చు, నేల యొక్క భూసారాన్ని పెంచుకోవచ్చు. దాంతోపాటు జింకు, ఇనుప ధాతు లోపాలు కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అన్ని పంటలు కూడా అధిక దిగుబడులు సాధించుకోవచ్చు.